అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ప్రెగ్నెన్సీ టైంలో తలనొప్పి ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుందో వివరంగా తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. గర్భవతులకు సాధారణంగా మొదటి 3 నెలల్లో ఆఖరి 3 నెలల్లో ఎక్కువగా తలనొప్పి వస్తుందట. ముఖ్యంగా ఈ యొక్క తలనొప్పులు ఎక్కువ మందికి ఇబ్బంది పెట్టకపోయినా కొంతమందికి మాత్రము దీర్ఘకాలికంగా నొప్పులు చాలా సమస్యగానే మారుతాయట. సాధారణంగా గర్భవతులకు హార్మోనల్ చేంజెస్, రక్తపోటులో హెచ్చుతగ్గులు పెరగడము, బరువులో మార్పులు, రక్తం పరిమాణం వలన ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. గర్భిణీ స్త్రీలకు సాధారణంగా తలనొప్పులని వస్తూనే ఉంటాయండి. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో ఆఖరి 3 నెలల్లో ఈ యొక్క సమస్య ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా మొదటి 3 నెలల్లో గర్భవతికి ఎందుకు తలనొప్పి వస్తుందని చూసినట్లయితే గర్భవతికి శరీరంలో వీక్నెస్ ఉండడము, అంటే లోపం ఉండడము, పోషకాహార లోపము, వాంతులు, వికారము, నిర్జలీకరణం అంటే డీహైడ్రేషన్ ప్రాబ్లం వలన, ఒత్తిడి వలన, నిద్ర లేకపోవడం వలన మొదటి 3 నెలల్లో తలనొప్పి అనేది వస్తుందట. ఇక చివరి 3 నెలల్లో ఎందుకు వస్తుందంటే స్ట్రెస్, ఒత్తిడి కారణంగా, అధిక బరువు పెరగడం వలన, హై బీపీ వలన, కండరాల ఒత్తిడి వలన మరియు బాడీ వీక్నెస్ వలన తలనొప్పి అనేది ఇబ్బంది పెడుతుందట. ప్రెగ్నెన్సీ టైంలో ఒకే రకమైన తలనొప్పి రాదండి. ఈ యొక్క తలనొప్పుల్లో కూడా రకరకాలుగా ఉంటాయన్నమాట. సో ఫస్ట్ తలనొప్పి ఏంటని చూస్తే టెన్షన్ తలనొప్పి. ప్రెగ్నెన్సీ టైంలో టెన్షన్ తలనొప్పి అనేది చాలామంది గర్భవతులను వేధిస్తూ ఉంటుంది. నిద్రలేమి సమస్య, ఒత్తిడి, డిప్రెషన్, హార్మోన్ల చేంజెస్ మరియు భుజాలు, మెడ, దవడల్లో కండరాలు వెగుతుగా మారడం వల్ల టెన్షన్ తలనొప్పి అనేది వస్తుందన్నమాట. సో ఇలాంటి తలనొప్పి కనుక మీకు ఉంది అంటే వ్యాయామం చేయండి, వార్మప్ ఎక్సర్సైజ్ చేయండి, మసాజ్తో మీరు కనుక రెగ్యులర్గా చేసుకున్నారంటే ఈ టెన్షన్ తలనొప్పి చాలా వరకు తగ్గిపోతుంది. ఇక రెండవ రకమైన గర్భవతి యొక్క తలనొప్పి అనేది సైనస్ తలనొప్పి. ప్రెగ్నెన్సీ టైంలో జ్వరము, జలుబు చేస్తే సైనస్ తలనొప్పి వచ్చే అవకాశం ఉంటుందట. ముఖ్యంగా బ్యాక్టీరియల్, వైరల్ ఇన్ఫెక్షన్ల వలన శ్వాసకోశ వాపు కారణంగా ఈ యొక్క సైనస్ అనేది వస్తుందట. దీని కారణంగా 2 ముక్కులు బిగుసుకొని పోతాయి, తలంతా బరువుగా, ముఖమంతా ఉబ్బరంగా మారుతుంది, కనుబొమ్మలు జివ్వుమని లాగుతూ ఉంటాయి, విపరీతమైన తలనొప్పి ఉంటుంది. జ్వరం, జలుబు తగ్గిన తరువాత సైనస్ తలనొప్పి కూడా దూరం అవుతుంది. కాబట్టి మీకు జలుబు వల్ల కనుక తలనొప్పి వస్తూ ఉంటే వెంటనే వైద్య సహకారం తీసుకుంటే ఈ తలనొప్పి తగ్గిపోతుంది. ఇక 3వ రకమైన తలనొప్పి ఏంటో తెలుసా? క్లస్టర్ తలనొప్పి. అంటే ఒక్కవైపు మాత్రమే తలనొప్పి వస్తుందండి. కంటి చుట్టూ 15 నుండి 180 నిమిషాల వరకు నొప్పిగా ఉంటుందన్నమాట. ఈ నొప్పి హైపోథైలామస్ పనిచేయకపోవడం వల్ల వస్తుంది. సో క్లస్టర్ తలనొప్పి కారణంగా గర్భిణీ స్త్రీలకు ఎన్నో రకాల సమస్యలు వస్తాయండి. దీని ఇంజెక్షన్లతో మాత్రం నయం చేయించుకోవాలన్నమాట. సో ఒకవైపు కనుక మీకు తలనొప్పి గర్భధారణ సమయంలో వస్తుందంటే వెంటనే డాక్టర్ని కలిసి ఇంజెక్షన్స్ అనేవి వేసుకుంటేనే ఈ యొక్క తలనొప్పి తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీ టైంలో వచ్చే తలనొప్పులు ఎన్ని రకాలు అయినా అవి తప్పకుండా మనల్ని బాధిస్తాయి. కాబట్టి తగిన విధంగా చిట్కాలు పాటిస్తూ వైద్య సహకారం తీసుకున్నారంటే మీరు ఈ యొక్క తలనొప్పికి దూరంగా ఉండొచ్చు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.